చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. అమెరికా అధ్యక్షుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పటికే రద్దు చేశాడు. ఇప్పుడు ట్రంప్ దృష్టి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పెడపడింది. అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ను రద్దు చేయడు, కానీ దాని పేరు మార్చే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ను కాస్త డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చాలని ట్రంప్ చూస్తున్నట్లు సమాచారమే కాదు, ట్రంపే మండే రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్య కూడా చేశాడు. అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ సౌండ్స్ బెటర్ అన్నాడు. సో దీన్ని ట్రంప్ ఏదో క్యాజువల్గా అన్నాడేమో అని అనుకోలేము. ఎందుకంటే వైట్ హౌస్ అఫీషియల్ సోర్సెస్ను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక వార్తను ప్రచురించింది. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ప్లానింగ్ టు చేంజ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఇంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ అని. అంతేకాదు ఒక రిపబ్లికన్ మెంబర్ ఆఫ్ కాంగ్రెస్ ఏకంగా కాంగ్రెస్లో ఒక అమెండ్మెంట్నే బిల్లుకు, అంటే ఇప్పటి వరకు ఉన్న చట్టానికి నేషనల్ డిఫెన్స్ యాక్ట్కు, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్కు సవరణ చేసి దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాదు ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా పిలుద్దామని చెప్పి పిలవాలి అని చెప్పి ప్రతిపాదించారు. అందువల్ల ఈ ధోరణిలో చూస్తుంటే ట్రంప్ రక్షణ శాఖను కాస్త యుద్ధ శాఖగా మార్చాలి అని ఆలోచనలో ఉన్నారు. అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా అయితే కాంగ్రెస్ చర్య ద్వారా, అమెరికన్ పార్లమెంట్ చర్య ద్వారా జరగాలి. కానీ ట్రంప్ దానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ఆలోచిస్తున్నట్లున్నారు. ఎందుకంటే పార్లమెంటును బైపాస్ చేసి చెయ్యాలి అని. వాస్తవంగా 1947లో ఈ నేషనల్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్గా ఫస్ట్ ఏర్పడింది. అంటే అప్పటిదాకా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విడివిడిగా ఉంటే ఆ మూడింటిని కలుపుతూ నేషనల్ డిఫెన్స్ యాక్ట్ లేదా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ పేరిట 1947లో ఈ మూడింటిని కలుపుతూ ఈ నేషనల్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పడింది. ఇది ఏర్పడిన 2 years 1949లో ఒక అమెండ్మెంట్ ద్వారా దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్గా మార్చారు. సో ఇప్పుడు ఆఫ్టర్ 76 years తిరిగి దానికి రీనేమ్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ వార్, ఎందుకంటే 1947 వరకు ఇది యుద్ధ శాఖనే ఉండే. 47లో మూడింటిని కలిపాక నేషనల్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అన్నారు. 1949 నుంచి నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అంటున్నారు. సో దీనికి 76 years తర్వాత ట్రంప్ ఎందుకు పునరాలోచనలో పడ్డాడు? సో ఇదేదో సింబాలిక్గా అని కూడా అనుకోలేము. ఎందుకంటే ఏ పేరుతో పిలిస్తే ఏముంది, డిఫెన్స్ అని పిలిస్తే ఏంటి, వార్ అని పిలిస్తే ఏంటి, ఇట్ మేక్స్ ద సేమ్ సెన్స్ కదా. డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క స్ట్రక్చర్ ఏమీ మారదు కదా అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ దీంట్లో కూడా ఒక మీనింగ్ ఉంది. అంటే ప్రభుత్వాలు ఈవెన్ పోస్టరింగ్ ద్వారా, సింబాలిజం ద్వారా కొన్ని సంకేతాలని పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒకప్పుడు ఏషియా పసిఫిక్ అనేవారు. ఇప్పుడు ఇండియా, చైనా, జపాన్ ఈ ఉన్న ప్రాంతాన్ని. తర్వాత అమెరికన్ ప్రభుత్వ వ్యవస్థలే దాన్ని ఇండో పసిఫిక్గా మార్చారు. ఎందుకు మార్చారంటే మాకు ఇండియా చాలా ముఖ్యము, ఈ ప్రాంతంలో వీ కన్సిడర్ ఇండియా యాజ్ ఏ మేజర్ ప్లేయర్. అది ఉద్దేశం ఏంటంటే చైనాను తగ్గించి చూపటానికి ఆ ఇండో పసిఫిక్గా పిలవడం ద్వారా క్వాడ్లో భారతదేశాన్ని భాగస్వామ్యం చేశారు. కానీ ఇవాళ ఇండో పసిఫిక్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం మనం. సో ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. సో అందువల్ల నేమ్ ఆల్సో మ్యాటర్స్. ఒక పేరు పెట్టడంలో కూడా ఒక సింబాలిజం ఉంటుంది. ఆ సింబాలిజం వెనకాల కూడా ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ రక్షణ శాఖను యుద్ధ శాఖగా ఎందుకు మారుస్తున్నాడు? దీని సింబాలిజం మాత్రమే కాకుండా దాని వెనకాలన్న వెరీ సటిల్ మెసేజ్ ఏంటి అని చూస్తే, మీరు డిఫెన్స్ అంటే రక్షణ, వార్ అంటే యుద్ధం. వాస్తవంగా యుద్ధం ఎప్పటికీ ఉండదు, రక్షణ మాత్రం ఎప్పుడూ అవసరం. యుద్ధం అనేది ప్రతి సందర్భంలోనూ
యుద్ధం ఉండదు. అయితే యుద్ధం వస్తే ఎలా ఉండాలో అలా ప్రిపేర్ అయి ఉంటారు. అంటే వార్ ప్రిపేర్డ్నెస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ వార్. ఇప్పుడు యుద్ధమే లేనప్పుడు కూడా అమెరికా యుద్ధ శాఖని ఎందుకు పెడుతోంది అంటే బహుశా ట్రంప్ చెప్పదలుచుకున్నది అమెరికా నిరంతరం వార్లో ఉంటుంది అని. అది కొంతవరకు నిజం కూడా. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ మిలిటరీ బేస్లు కంబాట్ రెడీ ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ ఇండో పసిఫిక్ లేదా ఏషియా పసిఫిక్లో కూడా జపాన్ సమీపాన జపాన్ దీవులు చెందినటువంటి ఒకినావా వద్ద అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. వెస్ట్ ఏషియాలో మీకు ఖతార్లో అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. ఇటీవల ఇరాన్ ఆ మిలిటరీ బేస్ పైన అటాక్ చేసింది. ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంలో డీగో గార్షియా దగ్గర అమెరికన్ బేస్ ఉంది. ఇలా ప్రపంచమంతా అమెరికన్ బేసెస్ ఉంటాయి. అంటే నిరంతరం ప్రపంచంలో అమెరికా వార్ రెడీ ఉండాలి, బ్యాటిల్ రెడీ అనే ధోరణిలో, కంబాట్ రెడీ అనే సెన్స్లో ఉంటుంది. అందువల్ల ట్రంప్ చెప్పదలుచుకున్నది అంటే తాను అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా అమెరికా ఈజ్ ఆల్వేస్ కంబాట్ రెడీ, వార్ రెడీ అనే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడా. రక్షణలో మీకు ఒక ఇన్వర్డ్ లుకింగ్ పేరు ఉంటుంది. రక్షణ అంటే తాను యుద్ధము చేయడం లేదు, తమపై దాడి జరిగితే తమను తాము కాపాడుకునే గల సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాను. డిఫెన్స్ అనేది ఒక ప్రొటెక్టివ్ నేమ్, ఒక డిఫెన్స్ నేమ్. డిఫెన్స్ ఆడుతున్నారు అంటారు చూడండి. అఫ్కోర్స్ ఆ డిఫెన్స్కి ఈ డిఫెన్స్కి తేడా ఉంది, కానీ ఏదైనా డిఫెన్స్ అనే దాంట్లో కాస్త ప్రొటెక్టివ్ నేమ్ ఉంది. అఫెన్స్ అనే దాంట్లో మీకు వార్ అనే దాంట్లో అఫెన్సివ్ మీనింగ్ ఉంది. అంటే తమను తాము రక్షించుకోవడం వేరు, ఎదుటి వారిని అటాక్ చేస్తానికి సిద్ధంగా ఉండడం వేరు. అందువల్ల ట్రంప్ బహుశా ప్రపంచాన్ని ఒక రకంగా సిగ్నల్ ఇస్తున్నాడేమో. సో వీఆర్ కంబాట్ రెడీ, మేము ఎక్కడైనా అమెరికన్ ఇంట్రెస్ట్లకు కనుక దెబ్బ తగిలితే మేము ఎక్కడైనా ఇన్వాల్వ్ అవుతామని. ఎందుకంటే ఇటీవల ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో కూడా అమెరికా ఎంటర్ అయి ఇరాన్ పైన భారీగా దాడి చేసి ఇరాన్కు చెందిన న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేసింది. అలాగే పనామా కెనాల్ విషయంలో పనామాను ట్రంప్ హెచ్చరించాడు, అవసరమస్తే మిలిటరీ మీన్స్ ద్వారా కూడా మేము మాకు కావాల్సింది నెరవేర్చుకుంటామని. అన్నిటికన్నా ముఖ్యంగా గ్రీన్లాండ్ విషయంలో ఇలాగే మాట్లాడాడు. డెన్మార్క్ చెందినటువంటి తమ యూరోపియన్ అలై గ్రీన్లాండ్, కానీ గ్రీన్లాండ్ కనుక మీరు ఇవ్వకపోతే మేము ఆల్ మీన్స్ రెడీగా ఉన్నాయి, ఎకనామిక్ ఆర్ మిలిటరీ అని అన్నాడు. అలాగే కెనడాను 51వ 51st స్టేట్గా అమెరికాలో చేరండి అన్నాడు. ఇది నథింగ్ బట్ అనెక్సేషన్, ఒక రకంగా ఆక్రమించుకోవడమే అవుతుంది కదా. సో ఇలా ఈవెన్ ఇటీవల ఉక్రెయిన్ విషయంలో కూడా అలాస్కాలో పుటిన్తో కరచాలనం ఇవన్నిటికన్నా ముందు నీకు ఆయుధాలు ఇస్తే మాస్కోను అటాక్ చేయగలవా అని జెలెన్స్కీని అడిగాడు. సో పెద్ద ఎత్తున ఆయుధాలకు కూడా ఇస్తానని అన్నాడు. సో ఇలా అనేక సందర్భాల్లో ఒక మిలిటరీ పోస్టరింగ్ ట్రంప్ చూస్తున్నాం. అయితే ఇంట్రెస్టింగ్ డైమెన్షన్ ఏంటంటే నేను వస్తే 24 గంటలు యుద్ధాలు ఆగిపోతాయి, లేదంటే నేను అధికారం చేపట్టకముందే యుద్ధాలు ఆగిపోవాలి అని శాంతి దూతగా బయలుదేరిన ట్రంప్ ఇప్పటికీ తనకు నోబెల్ బహుమతి రావాలి అని మాట్లాడుతుంటాడు. ప్రపంచంలో తాను యుద్ధాలు ఆపాను, ఇండియా పాక్ వార్ ఆపాను అని క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటిది ఒకవైపేమో శాంతి దూత క్లెయిమ్, నిజం కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్ను ఆపాడు కూడా, కాదని కూడా అనలేం. కంబోడియా థాయిలాండ్ మధ్య ఘర్షణ ఆపడంలో, ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య ఘర్షణ ఆపడంలో, కాంగో కాన్ఫ్లిక్ట్ను ఆపడంలో ట్రంప్ పాత్ర మనం కాదనలేం కూడా. కానీ అదే సమయంలో ఇజ్రాయెల్ మానవ హోమం జరుగుతుంటే గాజాలో ట్రంప్ దానికి పూర్తి స్థాయి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. ఇటీవల వస్తున్న వార్తలు ఏంటంటే హమాస్ పైన దాడి చేసేందుకు గాజాపై యుద్ధం చేస్తుందని చెప్పిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా వెస్ట్ బ్యాంక్ పాలస్తీన్ అథారిటీ, హమాస్ శత్రువు పాలస్తీన్ అథారిటీ, వాస్తవంగా హమాస్ తరిమి కొడితే వెళ్ళి వెస్ట్ బ్యాంక్లో అధికారంలో ఉన్న పాలస్తీన్ అథారిటీ మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో ఉంది. సో ఆ వెస్ట్ బ్యాంక్ను కూడా ఆక్రమించుకోవటానికి నెతన్యాహు ఆలోచిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. సో వీటన్నిటికీ మరి ట్రంప్ ఉలుకు పలుకు లేదు కదా. అందువల్ల ట్రంప్ పోస్టరింగ్లో కూడా మీకు ఈ వార్ పోస్టరింగ్ ఉంది. ఇదే కాకుండా ట్రేడ్ వార్ ఆల్రెడీ నడుపుతున్నాడు, వాణిజ్య యుద్ధం అన్ని దేశాల పైన.
అందుకే డిఫెన్స్ డిపార్ట్మెంట్ పేరును వార్ డిపార్ట్మెంట్గా మార్చడంలో ట్రంప్ సింబాలిజం మనకు కనబడుతుంది.